నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం నోటీసుల పైన వాళ్ళ స్పందన ఎట్లా ఉంది ఒకసారి మాట్లాడారు. నమస్తే, చెప్పండి. హరీష్ రావు గారు రేపో మాపో నోటీసులకు అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ కేసీఆర్ కూడా ఉంది. ఎట్లా ఉండబోతా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పవర్ ప్రజెంటేషన్ కూడా చేసారు. ఏం తేలింది ఇందులో? కాళేశ్వరం మీద మొదటి నుండి అనేక ఆరోపణలు వచ్చాయి. ఓకే, ప్రజల మైండ్లలో కూడా అనేక అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఓకే, దీనికి ప్రధాన కారణం దుష్ప్రచారాలు. కాబట్టి నిజమేందో అబద్ధమేందో, మంచింది చెడింది, నీళ్ళేందో పాలేందో తేల్చాలనుకునే ఈరోజు హరీష్ రావు గారు కాళేశ్వరం మీద తెలంగాణ భవన్ వేదికగా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాస్తవం ఏందో ప్రజలకు తెలిసింది. నాలాంటి వాళ్ళు, ఎందుకంటే నేను బీజేపీలో చాలా ఏళ్ళు పనిచేసిన, నాలాంటి వాళ్ళకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. సామాన్య ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఈరోజు కాళేశ్వరం ఈజ్ ఇంజనీరింగ్ మార్వెల్ అని స్వయంగా సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పడము, సిడబ్ల్యూసి ఇంజనీర్స్ కీర్తించడము, కాళేశ్వరకు అంకురార్పణ చేసింది వ్యాప్కోస్ అని తెలియడం, తర్వాత ఇలాంటి ప్రాజెక్టు దేశమంతా మనం ప్రచారం చేయాలని చెప్పి స్వయంగా వాటర్ మ్యాన్ లాంటి వాళ్ళే కీర్తించడం, ఇది మనకు స్పష్టం చేస్తూ ఉంది కాళేశ్వరం ఒక జీవధార తెలంగాణకు. కాళేశ్వరం కూలేశ్వరం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, ఇప్పటివరకు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసి ఒకసారి అనాలిసిస్ చేసుకొని మళ్ళీ దాని మీద స్పందిస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఇతో వెళ్తా ఉన్నా. కాళేశ్వరము కోటాను కోట్ల హిందువులకు ఒక పుణ్యక్షేత్రం. కాళేశ్వరం ఒక త్రివేణి సంగమం. అది కాళేశ్వరం కోటాను కోట్ల హిందువులకు ముక్తిని ప్రసాదించేటువంటి ముక్తేశ్వరం. అలాంటి కాళేశ్వరాన్ని పట్టుకొని కూలేశ్వరాన్ని స్పందించడం ఏదైతుందో ఇది హిందువుల సెంటిమెంట్ను అగౌరవపరిచేది, హిందువుల సెంటిమెంట్ భంగం కలిగించేది. కాబట్టి ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలా. మీరు ఆరోపణలు చేయదలుచుకుంటే ఆరోపణలు చేయండి, దానికి సమాధానం చెప్తారు. కానీ కాళేశ్వరం కూలేశ్వరం అనడం మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మళ్ళీ మాట్లాడతాను. అంత గొప్ప ఏదైతే కాళేశ్వరం ఉందో అది ఇంత తొందరగా కుంగిపోవడానికి గల కారణం ఏంది? అంత పెద్ద ప్రాజెక్టుకి ఇంత అంటే తక్కువ సమయాన్ని కేటాయించడానికి వచ్చామని అంటే ఇప్పుడు మొత్తం హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చాలా స్పష్టంగా మీకు లైవ్లో ఉంది, మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అనేక సందర్భాల్లో కట్టినటువంటి ప్రాజెక్ట్లో కొంత ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. అట్లనే రిపేర్ చేస్తే ఇది ఆపరేషన్లోకి వస్తుందని చెప్పి స్వయంగా ఎన్డీఎస్సీ అనే చెప్పింది. దాని మీద ఇంకా అంతకంటే స్పందించాలి.